హాయ్ అండి. చాలా ఈజీగా చాలా ఫాస్ట్గా సాంబార్ ఎలా చేయాలో చూద్దాము. ముందుగా కందిపప్పుని ఇలా ఉడికించి పక్కకు పెట్టుకోవాలి. ఇంకొక పెద్ద గిన్నెలో మీ దగ్గర అవైలబుల్గా ఉన్న కూరగాయలన్నీ ముక్కలుగా కట్ చేసుకుని బాగా ఉడికించుకోవాలి. ఈ ముక్కలు ఉడికిన తర్వాత ఇందులోకి సరిపడా సాల్ట్, పసుపు, కారం వేసి అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసుకుని ఇంకొక 5-10 నిమిషాలు మరిగించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగానే చింతపండు రసాన్ని తీసి పక్కన పెట్టుకుని ఇందులో వేసుకోవాలి. మీకు ఇష్టం ఉంటే చిన్న బెల్లం ముక్క కూడా వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. ఇప్పుడు ఇదంతా బాగా మరిగిన తర్వాత ఇందులోకి మీరు పెట్టిన సాంబార్ క్వాంటిటీని బట్టి సాంబార్ పొడిని యాడ్ చేసి ఇంకొక 5 నిమిషాలు మరిగించిన తర్వాత తాలింపు పెట్టుకోవడమే. తాలింపు కోసం ప్యాన్లో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక అందులో వెల్లుల్లిపాయలు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకుని వేయించుకుని ఇందులో వేసుకుంటే చాలా టేస్టీగా ఉండే సాంబార్ అయితే రెడీ అవుతుందండి.